ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మరి భారతదేశంలోనే విద్యా వైద్యం చాలా కీలకమైంది. మన విద్యార్థులు నిజంగా మన విద్య గురించి వేరే ప్రపంచంలో చదువుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ కీలకమైనటువంటి మరి భవనాలు కాలేజీలు ఉండడం వల్ల భారతదేశాన్ని వదిలిపెట్టేసి వేరే దేశంలో చదువుతుండ్రు. అదే కాకుండా కేంద్రం కూడా వైద్యం మన విద్య గురించి ప్రత్యేకంగా విద్య గురించి కానీ ఒక 90% కానీ ఒక 60% కానీ బడ్జెట్లో నుంచి కేటాయిస్తే మన భారతదేశంలోని కీలకమైన కాలేజీలు కూడా కట్టుకొని వేరే దేశం పోకుండా కూడా ఇక్కడనే చదువుకునే పరిస్థితి కూడా మనం బలోపేతం చేసుకోవడానికి కూడా చాలా అరుదుగా ఉంటుందని చెప్పేసి కేంద్రం కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. కేంద్రానికి విజ్ఞప్తి. అదే కాకుండా ప్రతి రాష్ట్రానికి కూడా బడ్జెట్లో ఒక 20% కూడా కేటాయిస్తే వైద్యము విద్య రెండు కలిపి కూడా బాగు చేసుకునే విషయంలో కూడా మనం ముందుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా, కేంద్రాన్ని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఎన్నో భవనాలు కూడా కాలేజీలు కొన్ని కూలిపోతున్నాయి. ఆ కూలిపోయిన దాన్ని బాగు చేసుకునే విధంగా లేకుంటే కొత్త పాత పెండింగ్లు ఉన్నటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నావో దాన్ని బాగు చేసుకునే విధంగా పెంచుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని 20% బడ్జెట్ల నుంచి కేటాయిస్తే విద్య గురించి కూడా ఖర్చు పెట్టే విధంగా కూడా మనం ముందుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. వైద్యము ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గంలో మరి 50 పడకలు ఉంటే కూడా 100 పడకలు చేసే విధంగా మరి చర్యలు తీసుకుంటే ఆ బడ్జెట్లో నుంచి 20% ఏదైతే బడ్జెట్ కేటాయిస్తామో వైద్యం కూడా పెంచుకునే విధంగా కూడా మనం ముందుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్రం కూడా ఒక 60% బడ్జెట్లో నుంచి కేటాయిస్తే ఈ 20% 80% అవుతుంది. ప్రతి రాష్ట్రంలో కూడా బలోపేతం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. విద్యా వైద్యం చాలా కీలకమైంది. విద్యార్థులను కాపాడుకునే అవసరం కూడా రాష్ట్రానికి కేంద్రం పైన ఉంటుంది. కాబట్టి నేను రాష్ట్రానికి కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఆరోగ్యం కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఏదైతే 50 పడకలు ఉంటుందో 100 పడకలు ఖచ్చితంగా పెంచితే జనాభా పెరుగుతారు. కాబట్టి వైద్యం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారు కూడా బాగు చేసే విధంగా బెడ్లు కూడా పెంచుకుంటే కూడా వాళ్ళకి అందించే విధంగా ఆరోగ్యంగా అందించే విధంగా మనము సహాయం చేసిన అయితే రాష్ట్రంలో కూడా. కాబట్టి ముందంజలో ఏ రాష్ట్రం అయితే ఈ బడ్జెట్లో 20% కేటాయించి విద్యా వైద్యం గురించి ఖర్చు పెడతారో ఆ రాష్ట్రం ముందుంటాయని చెప్పి ప్రతి రాష్ట్రాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్రం కూడా బడ్జెట్ కూడా ప్రతి రాష్ట్రానికి కేటాయించి మరి ఇవ్వాలని చెప్పేసి కేంద్రం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.